ఇది ఏడ అంటే మా ఊరి గ్రామదేవత పోషమ్మ తల్లి. మా ఊరికి వస్తుంటే రైట్ సైడ్లో ఊడుగు చెట్టు కింద ఉంటుందన్న పోషమ్మ తల్లి. ఈరోజు గురువారం తేదీ 4/4/2024. ఈరోజే మేము మా ఊర్లో చెట్లకి వెళ్తున్నాము. హాయ్ అన్న అందరికి. నేను మీ ఓట్స్ ఈదన్న రాయిగొట్టేవాడినా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరన్నా. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా. జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరన్నా. నేను ఇప్పుడు మా ఊరి గ్రామదేవత పోషమ్మ దగ్గర ఉన్నానా. ఈరోజు మా ఊర్లో ఆ చెట్లకి వెళ్తున్నాము. ఇగో భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టిరు, కోళ్ళను కోసుకోపోదురు, ఏటలను కోసుకోపోదురు. ఇగో మా అమ్మ కొబ్బరికాయ కొడుతుంది, మా అన్న ఇగో మా ఠాగూరు. మేము వచ్చినాం ఇగో దేవుడి దగ్గర ఇక మొక్కాలన్న. ఇక దేవుని మొక్కి మా అమ్మ పోషమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొడుతుంది చూడురనా. అంటే వేరే వాళ్ళు కొట్టమని చెప్పారు. ఆల్రెడీ మావి కొట్టింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళకి కొట్టిస్తుంది కొబ్బరికాయ. ఇగో కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఇస్తుంది చూడురి. ఇవేమో అగరబత్తీలనా. అగరబత్తీలు దేవుడి దగ్గర పెడుతుంది. ఆల్రెడీ చాలామంది భక్తులు కొట్టిపోయారు అనగా కొబ్బరి చిప్పలు కనిపిస్తున్నాయి చూడురనా. ఇంకా పొద్దున్నుంచి పొద్దున్న దాకా ఇంకా ఎవరికి టైం కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా కొబ్బరికాయ కొట్టి కోడి పిల్లను కోసుకొని పోతుంటారనా ఇక పోషమ్మ తల్లి దగ్గర. ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టించిన వాళ్ళకు మా అమ్మ బొట్టు పెట్టిస్తుంది చూడరనా, అమ్మవారి బొట్టు. మాది ఆల్రెడీ పూజ అయిపోయింది. కోళ్ళు కూడా కోసిండు అన్న, అయిపోయింది. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు ఉండి ఇక కొబ్బరికాయ కొట్టియమంటే కొట్టిస్తుంది మా అమ్మ. ఇంకా ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా బొట్టు పెట్టిస్తుంది చూడూరి. ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఇట్లా గ్రామ దేవతలకు పూజ చేస్తే మంచిదనా. ఎందుకంటే వెదర్ చేంజ్ అయినప్పుడు మనకు తెలియని రోగాలు వస్తుంటాయి, కొత్త కొత్త రోగాలు. ఆ రోగాల నుంచి మనల్ని గ్రామ దేవతలు కాపాడతారన్న. అందుకోసమే సంవత్సరానికి ఒకసారి చెట్లలోకి వెళ్తారు. ఇంకో అయిపోయిందన్న, ఇక మాదైతే అయిపోయింది పూజ. ఇంటికి పోతున్నాం మేము. ఇగో వెళ్తురు. ఇగో ఈ చెట్టుకు కనిపించేది కాళ్ళు అన్న. కోళ్ళు కానీ ఏటలు కానీ వస్తే ఈ కాళ్ళు తీసి ఈ చెట్టు కొమ్మ కడతారు. ఇంక అయిపోయింది, ఇక మాది అయిపోయింది. ఇక చిన్న వెళ్తున్నాం అన్న ఇంటికి. ఇగో అన్న అమ్మ వెళ్తురు. ఇంకా ఆల్రెడీ రోడ్ ఎక్కిరాళ్ళు. ఇంకా నేనున్న ఈడ దేవత దగ్గరనే వీడియో తీస్తున్నా నేను. మా గ్రామదేవత పోషమ్మ దగ్గర అయితే పూజ అయిపోయిందన్న. పూజ అయిపోయింది. ఇక అన్నం ఒక కోడి, నేను ఒక కోడి కోసుకున్నాము, కొబ్బరికాయ కొట్టినాము, దేవునికి మొక్కున్నాము. ఇక మమ్మల్ని మంచిగా చూడని మొక్కినాము. ఇక పోతున్నాం అన్న, ఇంటికి పోతున్నాం. ఇప్పుడు ఇక ఇంటికి పోయి ఇంకేమన్నా ఉంటే తీసుకొని బాయికాడ పోవాలి. బాయికాడ మైసమ్మ ఉంటుంది. శిల్కలకు పోతున్నాం అన్న. శిల్కలకు పోయి ఇక మా శిల్కలు ఉన్న మైసమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకొని వస్తామన్నా. ఇక ముగ్గురు మా పోరలు నేను పోతున్నాము. ఇందాకనే పోషమ్మ కాడికి పోయి ఇచ్చిన. ఇప్పుడు శిల్కలకు పోయి ఇక ఆడ పూజ చేసి ఇక కోడిని కోసుకొచ్చుకొని ఇంకా ఇంటికానే ఉంటామన్నా. ఇంకా చెట్ల కుదిరేటట్లేదు, ఎండలు బాగా కొడుతున్నాయి. అందుకని ఇక పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఇక ఇంటి దగ్గరనే ఉంటున్నాము. కాకపోతే దేవునికి ఆడ పూజ చేసి వస్తాము. ఇక ఇప్పుడే శిల్కలకు వచ్చినామన్నా. ఇగో మా సిరిగాడు, మా అరణి సంచి తీపిడా, అరణి తీపిడా సరిగది. మా నాయన కూడా వచ్చిండు ఆల్రెడీ. ఇగో వచ్చి కూర్చుండు. మేక అంతే, మేక పట్టుకొని వచ్చిండు. మేక వండుకుంది, నాయన కూర్చుండు. ఇగో మా మైసమ్మన
ఇంకా ఇన్ని మేము కొబ్బరికాయ ఇట కొట్టాలి. ఇక వేప చెట్టు కింద పెట్టుకున్నామన్నా మేము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక ఒక కోడి పిల్లని తెచ్చినాము. పోషమ్మ కాడ చేసినాం నాయన. పోషమ్మ కాడ అప్పుడే కొబ్బరికాయ కొట్టినాము, ఒక కోడి పిల్లను పెట్టుకొచ్చినాం, అలాంటి కోసినాము. మేక చూడు వీడ ఎంత మంచిగా అయినదో. మన ఆయన చుట్టూ రావద్దు. ఈయన అన్న మా దేవుడు. వేప చెట్టు కింద పెట్టుకున్నాం మా చిలకల మత్స్యమ్మ తల్లిని. ఈడ పూజ చేసుకోవాలి ఇక ఇప్పుడు. ఇక మా శెల్కలున్న మత్స్యమ్మ తల్లికి మా అరణి బొట్లు పెడుతుంది. ఇంకా చాలా రోజులే మేము బొట్లు గిట్లా పెట్టక, ఇంకా ఈరోజు చెట్ల పండగ కదా, ఇక మా అరణి ఇగో మొత్తం పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెడుతుంది. ఇంకో గుడికి పెట్టింది మీద, మళ్ళీ తర్వాత లోపల ఉన్న దేవతకు కూడా మత్స్యమ్మ తల్లికి పెడుతుంది బొట్లు. మా శ్రీహాన్ కూడా పెడుతుండు. మా అరణి మా శ్రీహాన్ ఇద్దరు కలిసి పెడుతురనా బొట్లు. ఇంకా నేనే పెడుతున్నా కానీ ఇంకా ఎప్పటికైనా వాళ్ళు నేర్చుకోక తప్పదు గానా. ఇంకా దేవుడికి పూజ చేయడం నేర్పితే మంచిదే గానా, ఎందుకంటే మనలా కాపాడేది దేవుడే కదా. ఇంకా వాళ్ళు ముందల కాలాన వాళ్ళు అన్నీ చూసుకునేది వాళ్ళే, అందుకోసం ఇప్పటి నుంచి నేర్పితేనే వాళ్ళకు తెలుస్తుంది. ఇంకా ఆల్రెడీ బొట్లు పెట్టిరు అయిపోయింది. ఇంకా అమ్మవారికి మొత్తం బొట్లు పెట్టేది అయితే అయిపోయిందనా. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరికాయ ఎక్కడుతురానా మా పిల్లలు. ఇగో ఒకరు పట్టుకొని ఒకరు పెడుతురు. కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెడుతురానా. ఇక మంచిగానే పెట్టిరు దేవునికి అయితే మొత్తం. అగో గుడికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు మంచిగానే పెట్టిరు. ఇప్పుడు నెక్స్ట్ అగో కొబ్బరికాయ మా శ్రీహాన్ పట్టుకుంటూ మా అరినేమో పెడుతుంది, బొట్లు పెడుతుంది. చుట్టూ పెడుతురు చూడరైనా కొబ్బరికాయ బొట్లు పెట్టిరు అయిపోయింది. ఇక అగరబత్తిలు తీసిస్తుంది మా అరణి. మా నాయనను కొట్టమని చెప్పిన నేను కొబ్బరికాయ, అగరబత్తీలు వెళ్తలేవని నోరుతో కొరికిచ్చింది. ఆల్రెడీ ఇగో అంటు పెడుతురు చూడరానా అగరబత్తీలు. నాయన అగ్గిపుల్ల గీరిండు, అన్న పట్టుకుంటుండు, షాలు అడ్డం పెట్టిండు. గాలి వస్తుంది, ఇక అది అంటుకుంటుందో లేదో అని ఇక ఆ షాలు అడ్డం పెట్టిండు. ఏం కాదు నాయన అంటు పెడతాడు, ఎందుకంటే ఇంకా ఆయన చుట్టదాయట ఆయనగా ఎట్లా అంటు పెట్టాలనో తెలుసు. చేతులు అడ్డం పెట్టి అంటు పెట్టిండు, అగరబత్తీలు అంటుకున్నాయి. ఇంకా సల్లార్పి అక్కడ పెడతాడు అగరబత్తీలు నాయన. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నానా. ఇంకా ఆయనకు సరిగా కొట్టనీకి వస్తలేదు. ఇంకా ఆయనకు కొంచెం ఏజ్ బార్ అయ్యిండు, ఇంకా సరిగా కొట్టనీకి వస్తలే. అయినా కానీ ఇక తిప్పలవాడి కొట్టిండట్లే. ఇక అగో కొట్టి ఇక ఇప్పదీస్తుండు చూడురి. ఎన్ని దెబ్బలకు పలిగిందని అది. ఓ ఇప్పదీసి పెట్టిండు అక్కడ. ఇక ఇంకా పగలగొట్టిన కొబ్బరికాయకు అన్న కుంకుమ బొట్లు పెట్టిండు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్న కూడా కొట్టేది ఉంది కొబ్బరికాయ. ఇంకా ఆ కొబ్బరికాయ కూడా మా నాయనతోనే కొట్టిస్తున్నానా. అన్న కొబ్బరికాయ ఒక దండం పెట్టి ఇంకా నాయనకి ఇస్తాడు, నాయనతోనే కొట్టిస్తాడు. ఇక నాయనే కొడుతుండు. ఆయన కొట్టరాకున్నా కానీ ఇక గట్లే తిప్పలాడి కొడుతుండు. ఇంకా ఆయనకి ఇప్పుడు దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటాయనా కనీసం. ఇంకా ఆ వయసులో ఇంకేం చేతన అవుతుందనా. ఇంకా పెద్ద మనిషి అని ఇంకా మా నాయన మాకు పెద్ద దిక్కు ఆయనే కాబట్టి ఇంకా ఆయనతోనే అమ్మవారికి కొట్టిస్తున్నాం అన్న కొబ్బరికాయ. ఇంకా అన్న ఆ కొబ్బరికాయని విడదీసి పెడతాడు ఇంకా దేవుని దగ్గర. మా పోరలు ఏమో నిలబడి చూస్తురు. ఇంకా మా అన్న మా నాయన దండం పెట్టుకుంటారు అన్న మైసమ్మ తల్లికి. ఇంకా అయిపోయింది ఆయన పూజ అయితే అయిపోయింది. మా శెల్కలు ఉన్న మైసమ్మ దగ్గర పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్న కళ్ళు సాకపెట్టి, ఇంకా అన్నదొక కోడి ఉంది, నాదొక కోడి ఉంది, జుట్టుకోళ్ళు తెచ్చుకున్నాం నా అమ్మనగల్లా.
ఇంకా దాంట్లో ఇప్పుడు కట్ చేస్తాడు. ఇగో అయిపోయింది, పూజ అయితే అయిపోయింది మాది. ఇంకో ఆల్రెడీ కోసినాడా, కోళ్ళని అయితే కోసిండు. ఇంకా నేను బాగుండదని వీడియోలో చూపించలేదు. కోసిండు, ఇక కత్తిగా అడుగుతుండు. ఇగో ఇక్కడ మా నాయన దగ్గర ఉన్నది ఇది కళ్ళు సీసా, దేవునికి అమ్మవారికి సాగపెట్టినామన్నా. ఇక సాగపెట్టి మిగిలితే ఇంకా అది నాయనకి ఇచ్చినాం తాగమని. ఇంకో అన్న కత్తి ఏమో సంచిలో పెట్టిండు. ఆ కోళ్ళను కోసిన కత్తి ఉంటే సంచిలో పెట్టిండు. ఇప్పుడు ఇందాక కొట్టిన కొబ్బరి పచ్చలు ఉన్నాయి కానీ ఆ కొబ్బరి పచ్చలు కవ్వాలు వేసి ఇక మా శ్రీహాన్కి ఇస్తుండు. ఇక మాకు 2, అన్నకు 2 కవ్వాలరాలు వేసుకుంటుండు. కొంచెం కొంచెం పగలగొట్టి ఇక మశమ్మ దగ్గర పెడతాడు అన్న కొబ్బరి పచ్చలు. ఎందుకంటే ఇక మొత్తం తీసుకోకూడదు, కొంచెం పెట్టాలి దేవుడి దగ్గర. అందుకనే ఇక నాది కొంచెం పగలగొట్టి ఆడనే పెట్టిండు, అన్నది కూడా కొంచెం పగలగొట్టి కొబ్బరి పచ్చ ఆడ పెట్టిండు. ఇక మాకు కవ్వాల పెట్టిస్తే సంచిలు వేసుకురు మా పిల్లలు. ఇక మా నాయన అమ్మవారికి సాగపెట్టిన కళ్ళు ఉంది ఈడ, తాగు నాయన అని నేను చెప్తున్నా. ఇక తాగుతాడు ఇక కళ్ళు. ఇంక అయిపోయిందన్న, పూజ అయితే అయిపోయింది. ఇంక ఈ సంవత్సరం ఇంతే. ఇక చెట్లకు అంటే ఇంకా కొంచెం పిల్లలు ఇంకా సామానం అన్నీ తీసుకొని రావాలంటే ఇంక ఇబ్బంది అవుతాయని ఇక దేవతలకైతే పూజ చేసుకున్నామన్న. ఊళ్ళో పోషమ్మ తల్లికి ఇంకా మా శల్కల మశమ్మ తల్లికి పూజ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయేదేనా ఇక. ఇంక ఇప్పుడు నేను ఒక్కని ఉన్నానా, ఇక నేను మశమ్మ తల్లికి దండం పెట్టుకుంటున్నా. ఇక లాస్ట్ నేనే అన్న. ఇక అమ్మవారు బొట్టు పెట్టుకొని ఇక మశమ్మ తల్లికి దండం పెట్టుకుంటున్నా. ఇక తల్లి మమ్మల్ని చల్లగా చూడని ఇక నేను దండం పెట్టుకుంటున్నాను ఇక మశమ్మ తల్లికి. అయిపోయిందన్న. ఇక పూజ అయితే అయిపోయింది. మా శల్కల మశమ్మ దగ్గర అయితే పూజ అయిపోయిందన్న. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇక గివ్వే అన్న మా చెట్లలో. ఇంకా చెట్లలోకి వెళ్ళాలంటే ఇక ఏదో ఇంకా రాలేదు. కాకపోతే దేవుని దగ్గర పూజ చేసినాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరన్నా.